నా భవనం నీ భవనం ఛాలెంజ్ చేస్తున్నారా? ఎందుకంటే పన్యం కాదు. జగన్మోహన్ రెడ్డి ఆడుకుందాం ఆంధ్ర అన్నాడు కాబట్టి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనబడదు, కేసీఆర్ దాని నాయకుడు ఆడుకుందాం ఆంధ్ర అన్నాడు కాబట్టి ఆటలో ఒక భాగం ఇది. గేమ్ రా చూద్దాం రా బాబు. ఇంకా చాలా ఉంది సినిమా. వ్యక్తిగతంగా వెళ్తున్నట్టున్నారు మీరిద్దరు. నేనేం వెళ్ళదు వ్యక్తిగతంగా అంటే బూతులు చెప్పాలి ఎట్లేదు. ఇంకా బాడీ షేవింగ్ మొదలు పెట్టారు కదా. ఎలాగా బాడీ షేవింగ్ మొదలు పెట్టారు కదండి. బాడీ షేవింగ్ లేదు కదా. అంటే ఒకటండి, 4 ఏళ్ళు బట్టి మమ్మల్ని ఇండైరెక్ట్గా ఏదన్నా మాట్లాడుతుంటే మేమేం మాట్లాడలేదు కదా. ఇవాళ మా చంద్రబాబు గారు అన్నాడుగా, మా లోకేష్ బాబుని అన్నాడు కదా, అన్నాకు కూడా మేము చేతులు కట్టుకొని కూర్చుండి ఎలా ఉంటుందండి? మా నాయకుడు కదా మాకు ఫేమస్ ఉంది. ఆ నాయకుడిని అనకుండా ఆ జగన్మోహన్ రెడ్డి ఇంటికాడ మమ్మల్ని తిట్టేసి వెళ్ళిపోతే మళ్ళీ మా చంద్రబాబు గారు మమ్మల్ని ఏమంటాడని మేము ఊరుకుండేవాళ్ళు. చంద్రబాబు గారు నాయుడు గారు అన్నాక మాత్రం చంద్రబాబు గారు నాయుడు గారు ఆగమని నేను ఆగను. అది కూడా చెప్పు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎవరైనా మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఫోన్ చేసి ఇప్పుడు అన్నారు కదా, నాకు ఫోన్ చేసి ఎంకంత తిట్టించాడని. ఆయన అసలు ఎప్పుడు ఫోన్ చేయడం ఎవరిని తిట్టాడు. ఒక చంద్రబాబు గారు నాయుడు గారు నిజంగా నాకు ఫోన్ చేసి ఎంకన్నా తిట్టకమ్మా అన్నా నేను ఆనందం. అది కూడా చెప్తున్నా మీడియా ముందు. నాని గారు ఏమంటే వెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటారండి టీడీపీ వాళ్ళు ఈ జిల్లాలో ఎవరు? అదే కేసీఆర్ నాని ఏమన్నాడు, 60% ఖాళీ చేస్తానన్నాడు. ఒక్క కార్యకర్త ఎన్నిక కూడా నీది రాదు. నువ్వు కేసీఆర్ భవన్లో ఎవరెవరు పని చేస్తున్నారో నువ్వు రిలీజ్ చేయి. ఇప్పుడు కార్యకర్తల గురించి మీరు రిలీజ్ చేయక్కర్లా. నువ్వు రిలీజ్ చేయకపోతే పలానా వాడు పలానా సెక్షన్ ఈ వీళ్ళు నా దగ్గర పని చేస్తున్నారు. 60% ఖాళీ చేయడం. అది తెలుగుదేశం పార్టీకి వీళ్ళు ఛాలెంజ్ చేయడం అంటే ఇక అంతకంటే దారుణం లేదు. చాలా కాలం కలుపుతున్నట్టు కేసీఆర్ నాని గారు మమ్మల్ని కేసులు ఇరికిచ్చారు. కేసీఆర్ నాని గారు అయితే చంద్రబాబు నాయుడు గారిని మోసగాడు లోకేష్ బాబుకి ఆ పాదయాత్ర అనేది మాట్లాడకూడదు. వాళ్ళు అక్కడ అతను పార్టీలో చేరి 5 నిమిషాలు కాదా, పార్టీలో చేరి 5 నిమిషాలు కాదా, ఎమ్మెల్యే ఇలా మాట్లాడితే ఎలాగా? నువ్వు పార్టీలో ఉండే లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు నువ్వు కరెక్ట్ కాదు బాబు, పాదయాత్ర చేయకూడదు అంటే అదొకదా. అది అయితే ఒకటి మాత్రం ఉంటుందండి, ఈ రోజు బాగుంటది. అంటే చాలా అవమానాలు గురి చేశారని చెప్పి అన్నారు కదా. చెప్తాం సార్. ఆయన అవును సార్, వాళ్ళ కూతురు శ్వేత గారు కూడా కామెంట్ చేశారు. నేను ఇప్పుడు నా పిల్లల మీద నేను ప్రమాణం చేసి చెప్పా, వాడు ఎంత పచ్చి అబద్ధం వాడాడు. నేను ప్రమాణం చేశా, నాతో తిట్టించాడని గుడి మీదకి వచ్చి ప్రమాణం చేయమనండి. లేదు అతను పెద్ద తోపు, నేను ఇండిపెండెంట్ గా కూడా గెలుతానన్నాడు కదా, ఆడుకున్న ఆంధ్ర ఛాలెంజ్ చేశా కదా. ఇదే పన్యం కాదు, అది కూడా చెప్తున్నా. మళ్ళీ నేను పన్యం జగన్మోహన్ రెడ్డి చెప్పి నా లోపల చెప్పండి. ఇది ఆడుకున్న ఆంధ్రలో బాగా ఓకే.